ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. కుంభరాశి వారు ఈ రోజున ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీకు షాక్ తగులుతుంది. నేను ఇంత పెద్ద విషయాన్ని చెప్తున్నాను. ఇది మీ శత్రువులకు తెలిస్తే మీ జీవితంలోకి రాబోయే ప్రతి సంతోషం ఆగిపోతుంది. మీ జీవితం నాశనం అవడం మొదలవుతుంది. మరి మీ జీవితం అంతా కష్టాల్లో దరిద్రంలో గడుస్తుంది. మీరు గోడలకు కూడా చెవులు ఉంటాయని వినే ఉంటారు కదా. ఇది కేవలం సామెత మాత్రమే కాదు, నిజం. నేను మీకు చెప్పబోయే రహస్య సత్యాన్ని ఎవరైనా వింటే మీకు లభించబోయే ఆనందం సత్య నాశనం అవుతుంది. అందుకే వీడియోను ఒంటరిగా చూడండి. అందుకే ఎవరికి చెప్పకండి. ఈ రోజున మీ అదృష్టం ఎలా మారుతుందో తెలుసుకోవడానికి చివరి వరకు విషయాలను శ్రద్ధగా వినండి. నేను చెప్పే విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియకూడదు అని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే అది త్వరలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ సంవత్సరాల తరబడి కష్టాలను, మీరు పడ్డ బాధలను ఒక్కొక్క దెబ్బతో ముగించి దూరం చేస్తుంది. స్నేహితులారా, మీ జాతకం మరియు గ్రహాల స్థితిగతుల గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో చాలా దుఃఖాలు, సమస్యలు, నిస్సహాయతలు చూశారని మరియు చాలా కష్టాలు ఎదుర్కొన్నారని సూచిస్తున్నాయి. మీరు మీ శ్రమను కుమ్మరించారు, కానీ మీ శ్రమకు ప్రతిఫలం లభించలేదు. మీరు ముందుకు వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారు, కానీ ప్రతిసారి మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి మీ హృదయాన్ని బాధించారు. మీరు ఎవరినైతే సొంతంగా భావించారో వారే మీకు చాలా బాధ, ఇబ్బంది కలిగించారు. ఈ మోసాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు నుండి అంతా మారిపోతుంది. మీకు బహుశా తెలియకపోవచ్చు, కానీ ఈ రోజున 3 చాలా పెద్ద సంఘటనలు మీకు అనుకూలకంగా జరగబోతున్నాయి. ఇవి మీ దుఃఖాన్ని తొలగించి సమస్యలను అంతం చేసి మీ జీవితాన్ని మార్చేస్తాయి. స్నేహితులారా, ఒక రహస్య శక్తి ఉంది. దానిని మీరు పరమేశ్వరుడి మహాశక్తి అని పిలవవచ్చు. మరియు ఈ శక్తి యొక్క ఆశీర్వాదం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే లభిస్తుంది. ఈ మహాశక్తి మీకు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీపై తన కృపను కొనసాగిస్తుంది. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ మహాశక్తి ఎవరు? ఇంతకీ ఈ శక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీతో ఎందుకు ఉంటుంది? ఈ మహాశక్తి మిమ్మల్ని చాలాసార్లు మృత్యువు అంచు నుండి కూడా రక్షించింది. చావు నోటి నుండి బయటకి లాక్కొచ్చింది. అంటే మీరు నమ్మలేరు, కానీ తెలియకుండానే లేదా అనుకోకుండానో అయినా సరే మనుషుల నుండి కొన్ని తప్పులైతే జరుగుతాయి. దాని ఫలితాన్ని వారు మరియు వారి కుటుంబం జీవితాంతం అనుభవించవలసి వస్తుంది. మరి దాని నుండి బయటపడడం కష్టం. గత కొన్ని సంవత్సరాలుగా మీ నుండి కొన్ని అలాంటి తప్పులు కూడా జరిగాయి మరియు ఆ తప్పుల శిక్షలనే మీరు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్నారు. ఈ సమస్యలు మీకు మీరే తెచ్చుకున్నారని మీకైతే తెలుసు. ఈ తప్పులు చిన్నవే అయినప్పటికీ వాటి శిక్ష చాలా పెద్దగా ఉంది. మీరు కొన్ని సంవత్సరాలుగా దీనిని అనుభవిస్తున్నారు, కానీ మీరు చెప్పబడిన తప్పులు చేయకపోతే ఇప్పుడు సమయం మారుతుంది. ఎందుకంటే మీరు హృదయపూర్వకంగా మంచివారు మరియు మీరు అందరి మంచిని కోరుకుంటారు. ఎల్లప్పుడూ కూడా అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. కానీ మీ చుట్టూ మీ జీవితంలో కొందరు నీచమైన వ్యక్తులు ఉన్నారు. వారు అడుగడుగున మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు మరియు మీరు వారి కుట్రలను అర్థం చేసుకోలేరు. ఈ రోజు వీడియోలో మేము అలాంటి విషయాల గురించి కూడా మీకు తెలియజేస్తాము. మీ రహస్య శత్రువు ఎవరు, వారు ఎలాంటి కుట్ర చేస్తున్నారు, మీరు వారిని ఎలా గుర్తించాలి, ఆ కుట్రల నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమాచారం అంతా కూడా ఈ రోజు వీడియోలో మీకు తెలియజేస్తాము. మీ శత్రువులు చాలా తెలివైన వారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా మీతో పాటే ఉంటూ మీకు మోసం చేస్తున్నారు. అంటే ఏ పళ్ళెంలో తింటారో ఆ పళ్ళెంలోనే రంధ్రం చేస్తున్నారు. శత్రువులు తమను తాము శత్రువులని మీకు ఎప్పుడు కూడా తెలియనివ్వరు మరియు మీరు వారి పేరు వింటే ఆశ్చర్యపోతారు. మీరు ఆలోచించవలసి ఉంటుంది, మేము పాములను పెంచుతున్నామని. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని లోపల మోసం చేస్తున్నారు. ఈ వ్యక్తిపై మీరు కలలో కూడా అనుమానించలేరు మరియు ఆ వ్యక్తి మీ నుండి దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని రకరకాల కుట్రల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మీకు వ్యతిరేకంగా అలాంటి ఉచ్చును కూడా పన్నుతున్నారు. అందులో చిక్కుకొని మీరందరూ కూడా నాశనం అవుతున్నారు. కానీ ఇప్పుడు నేను దాని బండారం బయట పెడతాను మరియు మీరు మీ కుటుంబంతో సురక్షితంగా హాయిగా ఉంటారు. అందుకే గోడలకు కూడా చెవులు ఉంటాయని అర్థం చేసుకోండి. ఈ వీడియోను ఒంటరిగానే చూడండి, లేకపోతే ఈ విషయం మీ శత్రువుల వద్దకు చేరితే, అంటే మీరు వారి గురించి అంతా తెలుసుకున్నారని శత్రువులకు తెలిస్తే వారు మీ పట్ల జాగ్రత్తగా ఉంటారు మరియు వారు మరేదో చేస్తారు, అలాంటి ఎత్తుగడ వేస్తారు, అలాంటి కేసుల్లో మిమ్మల్ని ఇరికిస్తారు కూడా. తద్వారా మీరు త్వరలో పూర్తిగా నాశనం అవడానికి మొదలవుతుంది. మీరు దాని నుండి బయట
బయటపడలేరు. అందుకే మీరు మీ శత్రుల ఉచ్చుల్లో చిక్కుకోకూడదనుకుంటే ఈ వీడియోను పూర్తి చివరి వరకు శ్రద్ధగా చూడండి, ఒంటరిగా చూడండి, మరియు మీ ఈ రోజును మీరు జీవితాంతం గుర్తుంచుకుంటారు. గత 5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న తప్పులను మళ్ళీ చేయకండి, మా ఇంత పెద్ద హెచ్చరిక తర్వాత కూడా. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఈ రోజుని ఎలా ఆనందంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మేము మీకు చెప్తాము. కానీ అంతకంటే ముందు పరమేశ్వరుడి మరియు లక్ష్మీమాతను సంతోష పెట్టడానికి ఒకసారి నిజమైన మనసుతో ఓం నమ శివాయ లేదా ఓం మహాలక్ష్మియే నమః అనే జైకారాన్ని తప్పకుండా పలకండి మరియు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. తద్వారా ఈ రోజున పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత మీ కోరికను వీలైనంత త్వరగా నెరవేరుస్తారు. మరియు స్నేహితులారా, ఈ రోజు ప్రారంభం నుంచే మీ జీవితంలో ఆనందం రావడం మొదలవుతుంది. చూడండి స్నేహితులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో చాలా కష్టాలను చూశారని, చాలా దుఃఖాలను ఎదుర్కొన్నారని కూడా మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ మీరు వెనక్కి తగ్గలేదు. మీకు ఎవరు సహాయం చేయడానికి కూడా రాలేదు. ఇతరులకు అవసరం ఉన్నప్పుడు మీరు వారికి సహాయం చేశారు. డబ్బుతో, మనసుతో, శరీరంతో, ధనంతో సహాయం చేశారు. మీరు మీ శత్రువులకు కూడా ప్రతి విధంగా సహాయం చేస్తారు. కానీ మీ వంతు వచ్చేసరికి అందరూ కూడా మీ నుండి ముఖం తిప్పేసుకుంటారు. ఎవరు మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మిమ్మల్ని అవమానించారు. ఏ విధంగానూ సహాయం చేయలేదు. కానీ ఇప్పుడు మీ గ్రహాల్లో అద్భుతమైన మార్పు కూడా వచ్చింది. కాబట్టి ఈ మార్పు కారణంగానే ఈ రోజు మీకు అద్భుతంగా నిరూపింపబడుతుంది. మరియు మీరు మీ జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక సమయం వస్తుంది. కష్టపడితే ఏదో ఒక రోజు మంచి సమయం ప్రారంభమవుతుందని మీరు కూడా నమ్ముతారు. ఈ ఆలోచనతోనే మీరు చాలా దుఃఖాలను తట్టుకున్నారు. మీరు చాలా పనులు చేయడానికి ప్రయత్నించారు. కానీ మీ పని అవుతున్నట్లుగానే చెడిపోతుందని మీరు పదే పదే గమనించి ఉంటారు. మీ పనిలో పదే పదే సమస్యలు వచ్చాయి. మీరు సంపాదించిన డబ్బులో మీకు ఇప్పటికే చాలా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులను తీర్చక ముందే మరొక ఖర్చు వస్తుంది. మరి మీరు అప్పుల్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. కానీ చీకటి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే మీ జీవితంలో కూడా మంచి సమయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే దేవుడి ఇంట్లో ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం జరగదు కదా. ఈ రోజు కాకపోయినా రేపు దేవుడు మీకు తప్పకుండా మంచి చేస్తాడు. ఏ మనిషి సరైన వాడు దేవుడు అతని మాట వింటాడు. స్నేహితులారా, మీరు ఎదురు చూస్తున్న ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. మీ జీవితం నుండి సమస్యలు అంతమవుతాయి. రాబోయే కొద్ది రోజులలో మీ జీవితంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. మీరు సంక్షోభాలను సరిగ్గా ఎదుర్కొన్నారు మరియు వాటిని ఓడించారు. దీనితో దేవుడు సంతోషిస్తున్నాడు మరియు మీరు తపన పడుతున్న ఆ సమయం ఇప్పుడు వస్తుంది. స్నేహితులారా, మీరు ప్రతి పనిని కష్టపడి చేస్తారు. మీరు శ్రమను నమ్ముతారు. మీరు కష్టపడే మరియు శ్రద్ధగల వ్యక్తి. ఏ పనిలోనైనా శ్రమ పడవలసి వస్తే మీరు వెనక్కి తగ్గేవారు కాదు. అందుకే దేవుడు కూడా పోరాటానికి తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాడు. మరి మీరు మీ సంక్షోభాలను దాటారు. ఇప్పుడు మీరు మీ జీవితంలో సంతోషాల వర్షాన్ని కూడా చూస్తారు. ఇప్పుడు మీకు ఈర్ష్యపడి మీ శత్రువులు భయపడి కూర్చుంటారు. వారు వీధుల వెంట తిరుగుతారు మరియు వణుకుతారు. స్నేహితులారా, మిమ్మల్ని బాధించిన శత్రువులకు ఇప్పుడు దేవుడు శిక్ష విధిస్తాడు. మీరు చేయాల్సిందల్లా వారిని గుర్తించడంలో తెలివిగా ఉండడం. గుర్తించే విధానం ఏమిటి అంటే, మీ ఇంట్లో ఏదైనా మంచి జరగగానే, మీ జీవితంలో ఏదైనా మంచి జరగగానే ఆ వ్యక్తుల నవ్వుతూ ఆడే ముఖం మాసిపోతుంది. వారు ఏ విషయాన్ని స్పష్టంగా మాట్లాడలేరు. వారు జవాబు ఇస్తే కేవలం అవును, కాదు అనే వాటిలో మాత్రమే జవాబిస్తారు. వారు పూర్తి వాక్యం మాట్లాడి స్పష్టంగా చెప్పరు. మీ సంతోషం గురించి మాట్లాడేటప్పుడు వారి ముఖంపై చిరునవ్వు అస్సలు ఉండదు. విచారంగా అనిపిస్తుంది. మరియు మరో విషయం అర్థం చేసుకోండి, వారు మీ రహస్య శత్రువులు మరియు వారిపై నమ్మకంతో ఏ పనిని చేయవద్దు లేదా వారికి మీ రహస్యం ఏది చెప్పవద్దు. ఎందుకంటే వారు అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం దొరికిన వెంటనే వారు తప్పకుండా మోసం చేస్తారు మరియు దీనితో పాటు మిమ్మల్ని ఏదో ఒక కేసుల్లో ఇరికిస్తారు. మరియు మీరు కోర్టు కేసులు, కచేరీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను గుర్తించండి, వారి నుండి దూరంగా ఉండండి. మరియు దీని తర్వాతే మీరు ఏదైనా పని చేయాలి అనేది మీ మొదటి పని. కానీ ఇప్పుడు మీ జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది మరియు రాబోయే సమయంలో మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీ పట్ల సంతోషిస్తారు. ఇప్పుడు మీరు ఎవరి ఉచ్చుల్లోనూ చిక్కుకోరు. మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మరియు మీ జీవితంలో విజయవంతమవుతుంది. నేను చెప్పే మాటను గట్టిగా నమ్మండి. నేను చెప్పేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితంలో జరిగి తీరుతుంది. మీరు దుఃఖాన్ని అనుభవించరు. మీకు సంతోషాల సమయం తప్పకుండా లభిస్తుంది మరియు మీరు
పాటించవలసిన 3 ముఖ్యమైన విషయాల గురించి అయితే తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పబోతున్నాను. వాటిని మీరు తప్పకుండా పాటించాలి. అవి ఏమిటి అంటే, మొదటిగా సంతోషాన్ని ప్రచారం చేయవద్దు, అనగా రహస్యాలు కాపాడుకోండి. చూడండి స్నేహితులారా, మీరు మీ సంతోషాన్ని ప్రచారం చేయకుండా ఉండాలి. మీ జీవితంలో ఏదైనా సంతోషం రాగానే, ఏదైనా పని పూర్తి కాగానే, లేదా ఎక్కడి నుండైనా ఏదైనా లభించగానే మీరు వెంటనే సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆ సంతోషాన్ని వ్యక్తపరచడానికి మీరు మీ పొరుగు వారితో, మీ బంధువులతో, మీ ఇతర వ్యక్తులతో దానిని వెంటనే డప్పు కొట్టి అందరికి చెప్తారు. మరియు దీని కారణంగానే మీకు ఈర్ష్యపడే కొందరు వ్యక్తులు వారు మీ ఇంట్లో కూడా ఉండవచ్చు. వారికి మీ సంతోషం అస్సలు నచ్చదు. వారు మీ పట్ల ఈర్ష్య పెంచుకుంటారు. మీరు సంతోషంగా ఉంటే వారికి బాధ కలుగుతుంది. అందుకే వారు మిమ్మల్ని నాశనం చేయాలని మాత్రమే కోరుకుంటారు. అప్పుడు వారు రకరకాల యుక్తులు వేయడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని కిందకి దించేందుకు ప్రయత్నిస్తారు. కుట్రలు పన్నుతారు. చెడు ప్రయోగాలు చేస్తారు. అప్పుడు మీ సంతోషంలో, మీ నవ్వుతూ ఆడే కుటుంబంలో అంతటా దుఃఖం వ్యాపిస్తుంది. అందుకే మీకు ఏదైనా సంతోషకరమైన వార్త వచ్చినప్పుడు మీరు ప్రజలకు అస్సలు చెప్పకండి. మీరు ఎవరినైతే పూర్తిగా నమ్మగలరో, ఎవరినైతే మీ సొంత వారో వారికి మాత్రమే ఆ విషయాన్ని చెప్పండి. ఆ విషయాలను వారితోనే ఉంచండి. ఇటు అటు ప్రచారం చేయకండి. లేదంటే మీకు నరదృష్టి తగలవచ్చు. మీ పనికి నరదృష్టి తగలవచ్చు. మరియు అప్పుడు మీ జీవితంలో దుఃఖాలు, సమస్యలు అన్ని అలాగే ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని మా మాటగా తీసుకోండి. దీని నుండి మీరు కుట్రకు గురి కాకుండా బయటపడతారు. ఎందుకంటే మీ సంతోషాన్ని తొలగించడానికి మీకు ఈర్ష్యపడేవారు మీతో కుట్రలు కూడా చేయవచ్చు. అందుకే వారు మీ సొంత పనిలో మిమ్మల్ని పూర్తిగా కిందకు దించాలని కోరుకుంటున్నారు. మీరు మీ సంతోషాన్ని ప్రచారం చేయకూడదు. మీరు మీ సంతోషాలను రహస్యంగానే ఉంచండి మరియు ఎవరికి చెప్పకండి. మీరు ఏ కారణంగా సంతోషంగా ఉన్నారు, మీకు ఏం జరిగింది, మీరు డబ్బు ఎక్కడ నుండి తీసుకువస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏ విధంగా సంపాదిస్తున్నారు అనే విషయాలను ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీరు ఇవన్నీ చెప్తే మీ ఆ పనికి నరదృష్టి తగులుతుంది. మరి మీ శత్రువులకు, మీకు ఈర్ష్యపడే వారికి కొత్త కుట్రలు పన్నడానికి అవకాశం లభిస్తుంది. అందుకే మీరు మీ సంతోషాలను రహస్యంగా ఉంచుకోండి. మరియు రెండవ విషయం ఏమిటి అంటే, అహంకారాన్ని వదిలి ఏ పనిని చిన్నగా చూడవద్దు. మీ జీవితంలో మీరు చాలా చూశారు, చాలా దుఃఖాలు అనుభవించారు, మీకు చాలా డబ్బు కూడా లభిస్తుంది. మీ జీవితంలో డబ్బు అంతగా పెరుగుతుంది. శత్రువులు కూడా పూర్తిగా మీ ముందు నమస్కరించవలసి వస్తుంది. చాలా మంది మీ అవకాశాన్ని అన్యాయంగా ఉపయోగించుకోవడం మీరు తరచుగా చూసి ఉంటారు. కాబట్టి మీలో ఇప్పుడు అలాంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు ఏ పనినైనా చేయగలరు మరియు ఎవరు మీ అవకాశాన్ని అన్యాయంగా ఉపయోగించుకోలేరు. మీరు విజయవంతమవుతారు. మీరు నా మాటను గట్టిగా నమ్మండి. మీరు మీలోని అహంకారం భావనను పూర్తిగా తొలగించండి. ఎందుకంటే ఎవరికైతే అహంకారం వస్తుందో వారి తల తప్పకుండా వంగుతుంది. మీరు మీలోని ఒక విషయాన్ని తీసి పారేయండి. అదేమిటి అంటే, నేను మరియు నేను మాత్రమే ఏదైనా పెద్ద పని చేస్తాను. నేను అలాంటి పని మాత్రమే చేస్తాను. దీనిని అలాంటి పని చేయను. దీనిని మీరు మీ మనసు నుండి తీసి పారేయండి. మీకు ఏ పని దొరికినా ఆ పని చేయండి. ఈ విషయాన్ని మీ మెదడు నుండి తీసివేయండి. ఎందుకంటే చిన్న పనులను కూడా మీరు మనసు పెట్టి చేస్తే, మొదట్లో బాగా చేస్తే, దానిలో నిమగ్నమై ఉంటే నెమ్మదిగా అదే పని పెద్దగా మారుతుంది మరియు మీరు దానిని ఒక వ్యాపారంగా మార్చుకుంటారు. చాలా డబ్బు సంపాదిస్తారు. అందుకే నేను అంటాను, ఏ పని చిన్నది కాదు, అది తప్పు పని కాకపోతే చాలు. పని సరైనదైతే ఏ పని చిన్నదైనా మీరు మీ కష్టం మరియు నిబద్ధతతో దాని తరువాత పెద్దగా చేయవచ్చు. మీరు మరియు అవకాశాన్ని గౌరవించకపోతే, లేదా మీరు దానిని 2 చేతులతో పట్టుకోకపోతే అప్పుడు మీకు విజయం లభించదు. మీరు జీవితాంతం కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఇది సరైన అవకాశం. మీరు ఏ కొత్త పనినైనా ప్రారంభించవచ్చు. దాన్ని పరిశోధించిన తరువాత వెంటనే ప్రారంభించండి. భవిష్యత్తు కోసం ఎక్కువ వాయిదా వేయకండి మరియు కొత్త పనిని వీలైనంత త్వరగా ప్రారంభించండి. మీరు మీ తెలివితేటలతో తప్పకుండా ముందుకు వెళ్తారు. ఈ రోజు ప్రారంభం నుండే మీకు అవకాశాలు రావడం మొదలవుతాయి మరియు ఇవి ఈ రోజున ఎప్పుడైనా లభించవచ్చు. అందుకే మీరు మొత్తం రోజు సిద్ధంగా ఉండాలి. మీ మనసును మీ అదుపు నుండి బయటికి పోనివ్వకుండా ఉండాలి. సైమానం పాటించండి మరియు వచ్చిన అవకాశాన్ని మీరు పొరపాటును కూడా మీ చేతి నుండి జారిపోనివ్వవద్దు. అప్పుడు మీరు జీవితంలో విజయవంతం అవ్వడం ప్రారంభిస్తారు. చూడండి స్నేహితులారా, చాలా మంది ఉన్నారు, వారు చిన్న పనులను గౌరవించరు. కానీ ఇది తప్పు. చిన్న పనులు కూడా తరువాత పెద్దవి అవుతాయి. అందుకే మీరు ఏ పనిని ప్రారంభించినా పూర్తి మనసుతో, పూర్తి శ్రద్ధతో చేయండి మరియు దానిని చాలా ఉత్సాహంతో పూర్తి చేయండి. ఎందుకంటే కొన్ని పనులను పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మీరు సైమానం పాటించండి, ధైర్యం పాటించండి మరియు మీ పనిలో ముందుకు సాగుతూ ఉండండి. తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే తొందరపాటులో తీసుకున్న నిర్ణయం ఎక్కువగా తప్పుగానే నిరూపితమవుతుంది మరియు కష్టంగానే ఇస్తుంది.
ఉండాలి. అలాగే మీరు కోపం కూడా తెచ్చుకోకూడదు. ఈ రోజు మీకు కోపం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాహు దృష్టి మీపై కొద్దిగా పడుతున్నందున మీరు కోపంగా ఉంటారు. మీరు కోపంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వారి ఎత్తుగడల్లో చిక్కుకోకండి. లేదంటే ప్రజలు మిమ్మల్ని ఏదో ఒక కేసుల్లో అన్యాయంగా ఇరికించవచ్చు. చూడండి స్నేహితులారా, మీరు మీ విషయాలన్నీ ఇతరులకు చెప్పడం మొదలు పెడతారు. దానితో మీ శత్రువులు దానిని అన్యాయమైన ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి మీరు మీ విషయాలని ఎవరికైనా చెప్పే ముందు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో పరిశోధన చేయండి. మీకు అతనిపై కొద్దిగా కూడా అనుమానం ఉంటే చెప్పకండి. లేదంటే మీరు మీ నిర్ణయాల్లో మీరే చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వ్యాపారాన్ని పెంచడానికి పెద్ద అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించండి. అందులో కూడా మీకు అపారమైన విజయం లభిస్తున్నట్లు కనిపిస్తుంది. అది ఏ వ్యాపారమైనా కావచ్చు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరు ప్రారంభించినట్లయితే నెమ్మదిగా అది పెరుగుతుంది. అందుకే ఇప్పుడు మీరు దీనిని గుర్తుంచుకోవాలి. మరియు ఎప్పటికప్పుడు మీరు అన్ని పనులను మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ మీ కర్మలను చెడిపోనివ్వవద్దు. నేను మీకు చెప్పాలంటే మీరు ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సరైనవే నిరూపితమవుతాయి. మీరు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు. కర్మలను చెడిపోనివ్వవద్దు. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే మీరు ఎవరి మనసును బాధ కలిగించే పని చేయవద్దు. ఎవరినైనా దుఃఖానికి గురయ్యే పని చేయవద్దు. లేదా మీరు ఎవరిని బాధించవద్దు. ఎవరిని మంచి చెడులు అనవద్దు. మీ కర్మలను సరిగ్గా ఉంచుకోండి. ఎవరైనా పేదవాడు లేదా బలహీనుడు అయినా ఎవరికి దుఃఖాన్ని కలిగించవద్దు, బాధించవద్దు. మహిళలను కూడా గౌరవించండి. మరియు మూడవ విషయం గురించి కూడా తెలుసుకుందాం. ఈ మూడవ విషయం వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అంటే స్నేహితులారా, ఈ రోజున విజయవంతం కావడానికి మీరు మూడవ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటి అంటే మీరు పూర్తిగా వ్యసనానికి దూరంగా ఉండాలి. మీరు వ్యసనాన్ని వదిలేయాలి. వ్యసనం జీవితాన్ని నాశనం చేస్తుంది, మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీరు వ్యసనాన్ని మీ జీవితం నుండి పూర్తిగా వీడ్కోలు చెప్పండి. మీ జీవితంలోకి మళ్ళీ ఎప్పుడు రానివ్వకండి. అది ఎలాంటి వ్యసనమైనా కావచ్చు. వ్యసనం ఎల్లప్పుడూ నిషిద్ధం. వ్యసనాన్ని ఏ విధంగానూ అంగీకరించవద్దు. ఇతరులు మీ గురించి ఏమనుకున్నా వారిని అనుకోనివ్వండి. కానీ మీరు వ్యసనం అలవాటు వైపు ఎప్పుడు వెళ్ళవద్దు. మరియు మీరు ఎవరి కారణంగానైనా లేదా మీ అజ్ఞానం కారణంగానైనా వ్యసనం చేయడం మొదలుపెట్టి ఉంటే దాన్ని ముగించండి. సమయం ఉండగానే ముగించండి. లేదంటే ఈ వ్యసనం మనిషి జీవితాన్ని, మనిషి ధన సంపదలను, మనిషి కుటుంబాన్ని అంతం చేస్తుంది. అందుకే నా మాటను గట్టిగా నమ్మండి. మరియు మీరు మీ పనిపై దృష్టి పెట్టండి. ముందుకు సాగుతూ ఉండండి. శత్రువులు మీకు ఈర్ష్యపడేవారు, వారి నోరు దానంతటా అదే మూసుకుపోతుంది. మీ విజయం వారికి జవాబిస్తుంది. మీరు జవాబు ఇవ్వవలసిన అవసరమైతే లేదు. మరి స్నేహితులారా, మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు మీ ఖర్చుపై అదుపు ఉంచుకోవాలి. మీరు వ్యసనాలు చేయవద్దు. మీరు ఏ పని రేపటికి వాయిదా వేయవద్దు. ఏ పని చెయ్యాలో దాన్ని చేసి పారేయండి. మీరు నెమ్మదిగా విజయవంతం అవడం ప్రారంభిస్తారు. మరియు ఈ విజయం ఇంత పెద్దగా ఉంటుంది. ఇతరులు కూడా దీన్ని గుర్తించుకుంటారు. మీరు కూడా దాన్ని మర్చిపోలేరు. నా మాటలను విస్మరించవద్దు. ఈ విషయాలన్నీ కూడా మీ గ్రహస్థితిలో జరిగే కొన్ని మార్పుల ప్రకారం మీ భవిష్యత్తులో జరగబోయే విషయాలను నేను మీకు తెలియజేస్తున్నాను. మీ మనసులో వస్తున్న అడ్డదిడ్డమైన ప్రశ్నలను విమర్శించి మీ పనిపై దృష్టి పెట్టండి. మిగతా విషయాలన్నీ కూడా మర్చిపోండి. మీరు మీ జీవితంలో కేవలం ముందుకు సాగడానికి మాత్రమే ప్రయత్నించండి. కేవలం విజయవంతం అవ్వడానికి ప్రయత్నించండి. మిగతా ఏ విషయం వైపు కూడా మీ మనసు, మీ శరీరాన్ని, మీ మొత్తం ఆలోచనను వంగనివ్వకండి. మీరు ప్రతిదాని నుండి విముక్తి పొంది మీ విజయం గురించి ఆలోచించండి. మీ కర్మలను సరిగ్గా ఉంచుకోవడం గురించి ఆలోచించండి. మరియు పూర్తిగా ధార్మికంగా ఉండండి. దీనితో మీ జీవితంలో అన్ని సుఖాలు, శ్రేయస్సు అన్ని రాబోతున్నాయి. మరి స్నేహితులారా, ఈ రోజున పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత మీ అందరినీ దీవించుగాక. మరియు ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు చేయవలసిన పరిహారం, ఈ రోజున శివుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి, చంద్రుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుందని నమ్ముతారు. మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారం ఏమిటి అంటే స్నేహితులారా, ఈ రోజున ఉదయం స్నానం చేసిన తరువాత దగ్గరలోని శివాలయాన్ని సందర్శించండి. లేదా మీ ఇంటిలోని శివలింగాన్ని పూజించండి. ముందుగా శివలింగానికి పచ్చి ఆవు పాలు మరియు గంగా జలం లేదా శుద్ధ జలం
కలిపిన మిశ్రంతో అభిషేకం చేయండి. మంత్రాన్ని పఠించండి. అభిషేకం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 11 సార్లు జపించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కోసం శివలింగానికి కొద్దిగా బెల్లం లేదా చక్కెర సమర్పించండి. కనీసం 5 లేదా 7 బిల్వ పత్రాలను శివలింగానికి సమర్పించి మీ ఆర్థిక కష్టాలు తీర్చమని, లాభాలు ఇవ్వమని కోరుకోండి. అలాగే ఈ రోజున చంద్రగ్రహానికి కూడా అనుకూలకమైన రోజు. చంద్రుడు మనసు, మానసిక స్థిరత్వం మరియు శ్రేయస్సు సూచిస్తాడు. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున ఇతరులకు లేదా పేదలకు తెల్లటి వస్తువులను అనగా బియ్యం, పాలు, పెరుగు, చక్కెర లేదా తెల్లటి దుస్తులు దానం చేయండి. ఇది మీ ఆర్థిక స్థితిలో స్థిరత్వం, మానసిక శాంతి పెంచుతుంది. మీకు వీలైతే ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కేవలం పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. ఇది మీ పూజకు మరింత శక్తిని, బలాన్నిస్తుంది మరియు మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. మరియు ఈ రోజు మీ ఇంట్లో లేదా గుడిలో శివుడి ముందు కూర్చొని రుద్రాక్ష మాల ఉపయోగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ధనలాభ మార్గాలు తెలుస్తుంది. మరియు ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకం మరియు భక్తితో పాటించడం ముఖ్యం. కేవలం పరిహారాలు మాత్రమే కాకుండా మీ పనిలో నిజాయితీ మరియు కష్టపడే తత్వం ఉంటేనే మీకు ఖచ్చితమైన మరియు స్థిరమైన ఆర్థిక లాభం కలుగుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.